చంద్రబాబు నాయుడు గారు 2024 ముందు మీ దగ్గరకొచ్చి మీకు సంఘీభావం తెలిపారు మీ ఆందోళనకు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రైవేటీకరణ నాకు ఒక్క ఎంపీ ఇస్తే చాలు ఢిల్లీలో మా వాణి వినిపిస్తాము. ఒక్క ఎంపీతోటే మేము ప్రైవేటీకరణ ఆపుతాము. మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగారు. ఆయనకి 2 ఎంపీలు ఇచ్చారు ఇప్పుడు. అదేవిధంగా టీడీపీకి సంబంధించి కూటమి ఎంపీలు కూడా దాదాపుగా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 16 మంది ఉన్నారు. వాళ్ళు 16, బీజేపీ 3, వాళ్ళు 2, 21. కొత్తగా చూసుకుంటే కనుక 21 మంది కూటమి మొత్తంతో చూసుకుంటారు. ఎవరు మాట్లాడట్లేదు సార్ అసలు. ఎవరు దీని మీద పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు దాని మీద మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాం, పవన్ కళ్యాణ్ గారిని కలిసాం. పవన్ కళ్యాణ్ గారికి వచ్చినప్పుడు మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఉంటాను, నాకైతే లేదు కాబట్టి, సంఖ్య లేదు కాబట్టి నేను ఈ విధమైన ఉద్యమాలు చేస్తాను, మీరు అందరూ కలిసి రండి అన్నారు. దాని ప్రకారంగా మా ఐఎన్టీసీ తరఫున వెళ్ళారు, మిగతా కార్మిక సంఘాలతో కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే అమరావతిలో నిరాహార దీక్ష చేశారో ఆ నిరాహార దీక్ష శిబిరంకి వెళ్ళారు. ఆ శిబిరంలో ఆయన తాలూకా ఆ నిరాహార దీక్షను విరమింపజేయడానికి కూడా మా స్టీల్ ప్లాంట్ తాలూకు యూనియన్ నాయకులే నిమ్మరసం ఇచ్చి చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాం, అయ్యో పరిస్థితి ఇలాగ ఉన్నాయి అంటే అప్పుడు ఆయన ఏమని చెప్పాడు, మీరు ఏమో అందరూ అగ్రీ అయ్యారట కదా, లేదా ల్యాండ్స్ ఏదో ఇది ల్యాండ్స్ కోసం ఎవరు ఇది లేదండి, ఎక్కడ తప్పది, ఇది కేవలంగా యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బ్యూరోక్రసీ చేస్తున్నారు, మీ అందరికీ తప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సజెస్ట్ చేసింది ఏంటి, మాకు గవర్నమెంట్లో స్టేక్ లేదు, స్టేట్ గవర్నమెంట్తో ఏమాత్రం ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు, ఒకవేళ నేను ఏదైనా ఇస్తే దీన్ని మామూలుగా నేను మామూలుగా పర్మిషన్ ఇవ్వడానికి ఏదైనా హౌసింగ్కి ఇట్లాంటి దానికి డీనోటిఫై చేయడానికి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది తప్ప అంతకుమించి నాకు ఇంకే అవకాశం లేదు. కాబట్టి మీరు మేనేజ్మెంట్ మీరు అందరూ ఆలోచన చేసి ఒక హౌసింగ్ సొసైటీలాగా ఏర్పాటు చేసుకొని మీరేం ల్యాండ్స్ని కన్వర్ట్ చేసుకొని నేను పర్మిషన్ ఇస్తానని చెప్పే మాట ఆయన చెప్పాడు. కానీ ఈ కూటమి పెద్దలు ఆలోచించుకుని ఏంటంటే కార్మిక సంఘ నాయకులు చూపించమనండి, మాకు ఎవరికైనా ల్యాండ్స్ ఇచ్చినట్టు, మాకు ఏదైనా ఇచ్చినట్టు ఇస్తే పట్టుకోమనండి. సో ఈ విధమైనటువంటిది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచన చేయాల్సింది. వాస్తవాలు గమనించండి, మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకనే ఒకసారి పిలిపించండి, యాజమాన్య ప్రతినిధిని పిలిపించండి, కార్మిక సంఘ ప్రతినిధిని పిలిపించండి, ఒకసారి మాట్లాడండి, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకుని ముందుకెళ్ళండి. అంటే మీరు కూడా తీసేయమని చెప్తారు నేను అనుకోను. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇచ్చారా సార్ ఈ మధ్యకాలంలో? మీకు ఈ మధ్యకాలంలో ఇవ్వలేదు. ఎందుకు సార్? అంటే అధికారంలోకి వచ్చిన ఒక నెల లోపున మీతో మాట్లాడడం జరిగింది. అవును, పవన్ కళ్యాణ్ గారు కూడా మీతో మాట్లాడారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కలిసి మేము అడిగే అపాయింట్మెంట్ ఆయన కూడా ఇచ్చారు. చాలాసేపు 2.5 hours మాట్లాడాడు. ఇది సమ్వేర్ ఇన్ సెప్టెంబర్, అక్టోబర్ లాస్ట్ 2024. ఆ సెప్టెంబర్ తర్వాత నుంచి మళ్ళీ ఇప్పటి వరకు అంటే దాదాపుగా సంవత్సరం పైన అయింది. ఈ సంవత్సర కాలంలో అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ ఇద్దరి నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. లేదు, మేము అందుకనే అఖిలపక్ష సమావేశాలను విశాఖపట్నంలో పెట్టాము, విజయవాడలో కూడా పెట్టాం రౌండ్ టేబుల్. దానికి ఇన్వైట్ చేసాం, తెలుగుదేశం పార్టీని ఇన్వైట్ చేసాం, జనసేనని పిలిచాం. అయితే వాళ్ళు రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ బొత్స సత్యనారాయణ ఏదైతే కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకులు ఉన్నారో ఆయన వచ్చాడు, మిగతా కమ్యూనిస్టులు వచ్చారు, కాంగ్రెస్ శర్మిల గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ప్రత్యేకించి పిలిపించాడు. ఆయన ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మొన్న ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలోని ఆయన కూడా వచ్చాడు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆ రోజు మా స్టాండ్ అదే, ఈ రోజు మా స్టాండ్ అదే, ప్రైవేటీకరణ ఒప్పుకునే పని లేదు, మేము మీతో పాటు ఉంటాం, అవసరాన్ని కూడా నేను స్టీల్ ప్లాంట్ కూడా వస్తానని చెప్పి మాట చెప్పాడు. ఈ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అందరూ వెళ్ళి కలిసి యుద్ధం చేయడం జరిగింది. మేము అందుకని అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ ఏం చేయట్లేదు సార్. ఇప్పుడు టీడీపీ స్టాండ్ ఏంటి, జనసేన స్టాండ్ ఏంటి నిలదీయట్లేదు మీరు? మేము వాళ్ళని కూడా అడుగుతున్నామండి. ఇక లోకల్గా ఉన్న జనసేన నాయకులను అడుగుతున్నాము, అపాయింట్మెంట్ కావాలని కోరుతున్నాము. పవన్ కళ్యాణ్ గారితో, సీఎం గారితో కూడా, చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇద్దరు మీరు ఏదైనా చేయగలిగితే మీరే చేయగలరు. ఇప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి, మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఏం చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు కాబట్టి వాస్తవాలను గ్రహించండి. మా భయం ఏంటంటే వీళ్ళు ఈ విధంగా చేసి వీళ్ళకి బ్యూరోక్రాట్స్ అన్నీ కూడా తప్పుడు సమాచారం అందిస్తున్నారు. సీఎండీని పిలిపిస్తున్నాడు, సీఎండీ ఏదో చెప్పేస్తున్నాడు, లేదా అక్కడ జాయింట్ సెక్రటరీ ఏమైనా పిలుస్తున్నాడు మీ సీఎం గారి దగ్గరికి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు. కానీ వన్ వే కాయిన్కి ఒక నాణ్యంకి ఒక పక్క తీసుకుంటే అట్లా మీరు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. రోజు కార్మికులతోని, ఎంప్లాయీస్తోని, ఈ సమాజంతో ముడిపడి ఉన్నటువంటి వాళ్ళు వదిలేసి ఎవడో అధికారం చెప్పించే ఒకటే మీరు ఒకే బాణీలో వెళ్ళి మొత్తం మీద కంపెనీకి సర్వనాశనం చేయాలనుకోండి ప్రయత్నం చేయడం మంచిది కాదని చెప్పేటువంటిది వారికి కూడా మేము అపాయింట్మెంట్ అడుగుతున్నాం, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈలోగా ఉద్యమాలు చేయనివ్వడం లేదు, ఉన్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు, తీసేస్తున్నారు. ఇది సమస్య కాదండి, రాష్ట్ర సమస్య కాదు ఇది. మీరు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు, ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు కదా, మరి మీది బాధ్యత కదా. ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం. ఈవెన్ ఎంపీలు అందరినీ కూడా అడిగేది, అయ్యా మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైనింగ్ లేదు, మీరు ఇంకా ఎక్కడో రాంది, ఇంకా ల్యాండ్ లెవెలింగ్ ల్యాండ్ పని చేస్తున్నట్టు ఆర్సిలర్మిట్టాలకి ఇచ్చేస్తానని అంటున్నారు, దానికోసం అడుగుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అడగరే మీరు? ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు
మరి మీరు దీని మీద పత్రికల్లో వస్తున్నాయి, టీవీల్లో వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆలోచన లేక వాళ్ళకి అంటే ఏదోలాగా దీన్ని అంటే ప్రైవేటీకరణ చేయమని చెప్పే సరిపోతుంది. కానీ ప్రైవేటీకరణ ఈ ఉన్నప్పుడు ఇక్కడ బాధలేంటి, ఈ పడుతున్న బాధలు మొత్తం సర్వస్వం త్యాగం చేసి నిర్వాసితాలకు పరిస్థితి ఏంటది ఆలోచన చేయాలి కదని మా రిక్వెస్ట్. సార్ ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అనేది కూటమి నేతలు చెప్తున్నారు. మరోవైపున అనకాపల్లి జిల్లాలోనే ఇక్కడ దగ్గరలోనే దాదాపు 30-40 కిలోమీటర్ దూరం అనుకుంటా మ్యాక్సిమం అయితే ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ తీసుకురాబోతున్నట్టుగా ప్రకటన కూడా చేయడం జరిగింది. ఒకవైపున ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్కి క్యాపిటల్ మైన్స్ లేవు, దానికోసం ఏ ఎంపీ కూడా మాట్లాడలేదు. కానీ మరోవైపున ఆర్సెల్ఆర్ మెటల్ ఏదైతే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఇంకా రాలేదు, దానికోసం అప్పుడే కొంతమంది ఎంపీలు ఉత్తరాంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు వెళ్ళి లేఖ ఇవ్వడం, ప్రైవేటు స్టీల్ ప్లాంట్కి క్యాపిటల్ మైన్స్ ఇవ్వాలని కోరడం, ఏ విధంగా చూస్తారు సార్ అసలు ఇదే కదా ఇక ద్వంద్వ వైఖరి ఇక్కడ. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక మణిదీపం. ఉత్తరాంధ్ర జిల్లాల కన్నా రాష్ట్రంలో ఈ రాష్ట్ర విభజన తర్వాత ఉన్నటువంటి పెద్ద పరిశ్రమ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే. ఒక బౌండరీ వాళ్ళు 30,000 మంది రోజు పనిచేసేటువంటి వాళ్ళు మరి ఎక్కడ ఉంటే ఏ ఇండస్ట్రీ ఉంటుందండి? ఈ ఇండస్ట్రీ ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు? పరోక్షంగా ప్రత్యక్షంగా లక్షలాది మంది డిపెండ్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం వదిలేసి మీరు ఆర్సెలర్ మెటల్కి మైన్స్ కావాలని చెప్పేటి అడిగారంటే దీని అర్థం ఏంటి? అంటే కేంద్ర ప్రభుత్వం మీ చేత చేయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రం మన ఉత్తరాంధ్ర ఎంపీలు కానివ్వండి, మిగతా ఎంపీలు కానీ అందరూ వీళ్ళు అడుగుతున్నారు, దానికి సరీ పైప్ లైన్ వేసేయండి ఎన్ఎండిసి నుంచి, దానికి ఇచ్చేయండి. వాడు ఇంకా ఏమి మొదలు పెట్టలేదు, ఏమీ లేదు, వాడికి ఇచ్చేయండి ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారంటే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ దానికి మైనింగ్ కావాలని అడగాలి కదా. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? విద్యార్థి వదిలేస్తున్నాం మేము. వారు ఏంటంటే ఎవరైతే వాళ్ళు ఆర్సెలర్ మెటల్ ఏదో ఆదాని అంబానీ చేతుల్లో ఉండిపోయారా? వీరికి ఓడిగం చేయడానికి వీళ్ళందరూ ఉన్నది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి దాన్ని అందరినీ కూడా కాదా? రేపు పొద్దున అందరూ కూడా ఇక్కడ అందరూ వాటర్స్, వీరందరూ మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో అందరూ కూడా ప్రభావం పడుతుందని చెప్పేటువంటిది ఆలోచన కూడా చేయాలి కదా. ఇటువంటి దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం వీళ్ళ చేత సీఎం గారికో లేదా పవన్ కళ్యాణ్ గారికో ఎంపీలకో చెప్పి మీరు ఈ విధంగా చెయ్యండి, వీళ్ళ తాలూకు వాయిస్ని కూడా బయటకు అనకుండా వీళ్ళు చెప్పేస్తారు. మీరు అన్నట్టు కూటమి నేతలు చెప్పేస్తున్నారు. ఇది స్టేట్ గవర్నమెంట్ వాటా ఏముంది ఇందులోని? లోకేష్ గారు చెప్పేస్తున్నారు, కూటమి నేతలు ఎవరు చెప్పారు ప్రైవేటీకరణ అన్న. అసలు ప్రైవేటీకరణ నిర్ణయం చెప్పింది ఎవడు? ప్రైవేటీకరణ నిర్ణయం చేసి క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. ఇందులో 100% ఉన్న అంతా కంట్రోల్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు? ప్రైమ్ మినిస్టర్ గారు 3-4 సార్లు వచ్చారు అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎన్నికైన తర్వాత. ఏ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయవద్దని ఎందుకు చెప్పలేదు? మరి అమిత్ షా గారు ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఎన్ఎండిసి నగర్నార్ స్టీల్ ప్లాంట్ నేను ఎట్టి పరిస్థితి ప్రైవేట్ పరం చేయనని అక్కడ చెప్పాడు. అక్కడ ఎన్నికలు ఉన్నాయని చెప్పారు. అక్కడ మన దగ్గరికి వచ్చి సింగరేణి కాలేజ్కి వెళ్ళి సింగరేణి చేయకూడదన్నారు. 2 ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఇక్కడ పూర్తిగా మీదే కదా వాటా, 100% వాటా మీదే కదా. ఎందుకు మీరు చెప్పరు? ఈ మాట వీళ్ళెవరు చెప్పడానికి? సెంట్రల్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ది. సెంట్రల్ గవర్నమెంట్ పెద్దలు ఏం మాట్లాడరు. మీరు మాట్లాడకుండా ఇది ప్రైవేట్ పరం అవ్వదంటే మరి అవ్వదనుకున్నప్పుడు శ్రీనివాస్ వర్మ గారు మొన్న ఎందుకు పార్లమెంట్లో ఆ మాట చెప్పారు? ఇంకా నిర్ణయం అలాగే ఉందని చెప్తున్నారు. ఇట్లాంటి ద్వంద్వ ప్రమాణాలతో కాదు, ప్రజల్ని మభ్యపెట్టక చేయొద్దు. ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్, ప్రజలు మధ్య భ్రమించే కార్యక్రమాలు చేస్తే ప్రజలన్నీ గమనిస్తున్నారు. బాధలు పడుతున్నటువంటి అందరూ కూడా ఏ విధంగా సరైన టైం వచ్చిన సరైన తీర్పిస్తారు. కాబట్టి అది ఆలోచన చేసుకుని ఇప్పటికైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక సెంటిమెంట్తోని, ఒక ప్రాణత్యాగాలతోని, ఒక బలిదానాలతోని, లేకపోతే భూములు రైతులందరూ కూడా తమ సర్వస్వం త్యాగం చేయడంతో వచ్చిన కర్మాగారం. కార్మికులందరూ శక్తికి మించి పనిచేస్తున్నారు. వారిని భుజంతో మీరేం కనీసం వాళ్ళు చేసిందని మంచిదాన్ని ఒప్పుకోవాలి కదా. అది కూడా లేకుండా కార్మిక సంఘాలు కార్మికులు ఎవరు పనిచేయడం లేదు. పనిచేయకపోతే ప్రొడక్షన్ వచ్చిందా? మీరే చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, కింద సెప్టెంబర్లో 30% ఉండేది 25%, 30%, 78% వెళ్ళిందని చెప్పేటువంటిది. మరి వీళ్ళు ఎవరు చేయకుండా ప్రొడక్షన్ వచ్చేసిందా? మార్చి కల్లా 98%కి వెళ్తుంది ప్రొడక్షన్. మరి ఎవరు చేస్తున్నారు పని అంతానా? సో ఇది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరందరూ కూడా బడా పారిశ్రామికవేత్తలని, మల్టీనేషనల్తోని ఆ యొక్క పెట్టుబడిదారు వర్గాల చేతిలో కానీ కీలుబొమ్మలు అయితే చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పే విషయాన్ని వీరు కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రంలో కూటమి నాయకులందరూ గుర్తుంచుకోవాలని మేము రాజకీయాలు మాట్లాడడం రాజకీయాలకు అతీతంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో మీరు అందరూ సహకరించిన ఉద్యమానికి అన్నీ కూడా జీవం పోశారు. ఇప్పుడు కూడా మీకు అవకాశాలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది. చెప్తున్నారు గతంలో నేనే కాపాడానని. ఇప్పుడు మీరు కాపాడి తీసుకొని క్రెడిట్ తీసుకోండి. తీసిన వాళ్ళందరూ పెట్టండి ఉద్యోగాల్లోని. కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే తీసి మీద పెట్టండి. ఎంప్లాయీస్కి ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పించండి.
ఏదైతే సెయిల్ కంటే మీరు సెక్రటరీ సీల్ చెప్పాడు, సెయిల్ మీతో మాట్లాడుతున్నాడు, సెయిల్ కంటే మిన్నగా పనిచేస్తున్నారు అన్నాడు. సెయిల్తో సమానంగా జీతాలు ఇప్పించండి. ఇవేమి లేవే, ఉన్నటువంటి సదుపాయాలు మీరు మంగళం పాడేస్తున్నారు. అన్నీ కటింగ్లే. ఏదైతే గతంలో పోరాట సాధించుకున్నామో 25 years సిల్వర్ కాయిన్స్ లేదు, ఎవడు రిటైర్ అయిపోయినాడు వాడికి గోల్డ్ కాయిన్ ఇవ్వటం లేదు, ప్రావిడెంట్ ఫండ్ సకాలంలో చెల్లించడం లేదు. మీరు ఇటువంటివన్నీ కూడా ఎంప్లాయీ డబ్బులే మీద ఉండిపోయి 3,500 కోట్ల రూపాయలు కంపెనీ దగ్గర ఉండిపోయి దాని ద్వారా వ్యాపారం చేస్తున్నారు. మీరు ఎవరి శ్రేయస్ కోసం పనిచేస్తున్నారు? రాష్ట్రం అంటే ప్రజలా లేదా ఉట్టి మొన్న? సో ప్రజల తాలూకా సంక్షేమం చూడడంలో ప్రయత్నం చేయండి. దానికోసం మీ అందరం కూడా మీరు తీసుకెళ్ళండి. ఇప్పుడు అన్నారు లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగన్మోహన్ ముఖ్యమంత్రి నేను ఒక మెట్టు దిగుతాను, అవసరమైతే మేము అందరూ రాజీనామా చేస్తాం, మీరు అందరినీ తీసుకెళ్ళండి అని చెప్పన్నారు కదా ప్రధానమంత్రి గారి దగ్గరికి. ఈరోజు ప్రధానమంత్రి గారు మీదే కదా మెయిన్ కమిటీ, మీరు తీసుకెళ్ళండి. మేము కావాలి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒప్పిస్తాం, మేము అందరం కూడా మిగతా పార్టీలు అందరిని ఒప్పిస్తాం, అందరు కలిసి వెళ్తాం. మీకు అవకాశం వచ్చింది, మీరు తీసుకెళ్ళండి అందరినీ. అందరు మీరు ఇన్వైట్ చేస్తారు, ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేస్తే ప్రతి ఒక్కరూ వస్తారు కదా, ఆ ప్రయత్నం చేయొచ్చు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలా మాట్లాడడం భావ్యం కాదని చెప్పే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం.